హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం దొండకాయ పచ్చడి తయారు చేసుకుందామండి. నువ్వులు వేసుకొని, అది కూడా పండిపోయిన దొండకాయలతోటి ఇలా పచ్చడి చేసుకుంటే, నువ్వులు వేసుకొని చేసుకుంటే పచ్చడి అనేది బాగుంటుందండి. ఈ పచ్చడి మన రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పండిపోయిన దొండకాయలు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. శుభ్రంగా కడిగి నేనైతే ఒక 10 తీసుకున్నాను దొండకాయలను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నువ్వులు ఒక 4 స్పూన్లు నువ్వులు తీసుకోండి. మీకు నువ్వులు వద్దనుకుంటే ఈ ప్లేస్లో మనం పల్లీలైనా వేసుకోవచ్చు. నేనైతే నువ్వులు వేసుకుంటున్నాను. ఈ నువ్వులను కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేడైన తర్వాత ధనియాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పచ్చిశనగపప్పు ఒక 1/2 టీ స్పూను, మినప్పప్పు 1/2 టీ స్పూను వేసుకుని ఈ పప్పులు కొంచెం వేగనిద్దామండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసిన తర్వాత ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఎండుమిర్చి ఒక 10 తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేశాను. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ ఒక పెద్ద పాయ ఒకటి తీసుకొని ఇలా రేకల కింద తీసి, నేను పొట్టు కూడా తీయలేదు. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయ నువ్వులు వేసుకొని ఇలా కలుపుతూ కొంచెం వేపుకోండి. వేడికి వేగిపోతాయి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే బాండీలోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ముందుగా మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా దొండకాయ ముక్కల్ని వేసుకుందాం. పండిన దొండకాయలు తోటి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. మీరు పడేసండి. ఇలా ఒక్కొక్కసారి మనం తెచ్చినప్పుడు పండిపోతాయి కదా దొండకాయలు. చక్కగా ఇలా పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. దొండకాయలు కొంచెం తొందరగా వేగినాక ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది. ఉప్పు వేసిన తర్వాత దొండకాయలు చక్కగా వేపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం దొండకాయలను వేపుకున్నాం కదా, వేగిపోయి దొండకాయలు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పోపు అవి వేపుకున్నాం కదా, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేపుకున్నాం కదా, ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే దొండకాయ ముక్కలు, వేపిన దొండకాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకోండి. కొద్దిగా చింతపండు నేను ముందుగా వాటర్లో నానబెట్టానండి. ఇలా చింతపండు కూడా వేసుకోండి. ఉప్పు ముందే మనం వేస్తాం కదా దొండకాయలు వేపినప్పుడు, అందుకు చూసుకొని వేసుకోవచ్చు. మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని కొద్దిగా నీరు పోసి చక్కగా ఇలాగ మిక్సీ చేసుకోండి. మనం రైస్లో కదా ఈ పచ్చడి చేసుకుంటున్నాము, అందుకు కొంచెం బరగ్గానే మనం మిక్సీ చేసుకోవాలి. మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. నేను ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి టేస్ట్ చూస్తున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. పచ్చడిని మనం పోపు పెట్టకపోయినా ఎలాగైనా బాగుంటుందండి, కానీ ఈరోజు నేను పోపు పెట్టుకుంటున్నాను. పచ్చడి ఇలా అయినా తినచ్చు. మనం వేడివేడిగా రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. దీన్ని మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక చిటికెడు వేయండి, ఎక్కువ కాదు, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చి నెల ముక్కలు కట్ చేసుకుని వేసుకొని ఈ పోపుకు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేసి ఈ పోపు అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని పచ్చట్లో వేసుకుందాం. పచ్చట్లో వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలపండి. చాలా బాగుంటుంది ఇది. రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీ దోశ కూడా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది అంటారు. ఇది కొద్దిగా రైస్లో వేసుకుని పచ్చడి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.